హాయ్ గైస్, మన 100 డేస్ మొదటి బిల్లింగ్లో డే 85 అండ్ గైస్ మన వర్కౌట్ బ్యాక్ కాదు లెగ్. సో సో చెప్పా కదా, నేను నా బ్యాక్ వర్కౌట్లో నా యాక్చువల్లీ డెడ్ లిఫ్ట్ అయితే నేను అంటే కంప్లీట్ కర్బ్స్ అండ్ ఫ్యాట్ని అవాయిడ్ చేయడం వల్ల నేను డెడ్ లిఫ్ట్ చేశాను. బట్ దానికి కొంచెం పర్ఫెక్ట్ రికవరీ అయితే లేదు. అది నాకు మంచిగా పెయిన్స్ అయితే వస్తున్నాయి గట్టిగానే. అండ్ ఇంజుడు మాట్లాడడం కూడా కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతుంటే కొంచెం అటు కొంచెం అటు ఇటు తిరుగుతున్నాడు అనిపిస్తుంది. సో అందుకోసమే కూర్చోలేదు వచ్చాను. సో గివ్ అప్ ఇచ్చేసి అంత స్టేజ్కి అయితే వచ్చేసినా నాకు తెలిసి. సో ఇంకా గివ్ అప్ ఇచ్చేస్తే బెటర్. ఇంకా ఫుడ్ని మనం తినడం స్టార్ట్ చేయాలనే ఆ ఆ థాట్ అయితే మైండ్లో రన్ అవుతుంది ప్రెసెంట్. ఎందుకంటే అంత వీక్ అయితే ఉన్నాను నాకు తెలిసి. సో బాడీలో ఫ్యాట్ కంటెంట్ అయితే ఉంది, ఒక 10 to 12 ఈ పర్సెంట్ అయితే ప్రెసెంట్ నా బాడీ ఫ్యాట్ అయితే ఉంది. సో ఇంకా నేను కొంచెం తగ్గించడానికి ట్రై చేస్తాను. సో ఎందుకు ఇంత ఎక్స్ట్రీమ్గా ట్రై చేయడం కంటే, సో నేను చెప్పాను కదా, నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈ సంథింగ్ ఎక్సెట్రా ఏం లేదు. బట్ ఏంటంటే నా కోసం నేను చేసుకుంటుంది కొంచెం మంచిగా చేయాలని చెప్పేసి చేస్తాను. సో అది ఎంతవరకు వెళ్తుందో చూడాలి ఎండ్ ఆఫ్ ది డే 100లో మాత్రం. బట్ కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి. సో అది మీరు కొంతమంది ఏంటంటే ఏం చెప్తారంటే మల్టీవిటమిన్ క్యాప్సిల్స్ ఉంటాయి. సో అవి మీరు తీసుకోండి, మంచిగా హెల్ప్ అవుతాయి అని చెప్పేసి. సో అది నువ్వు ఏ టైంలో యూజ్ చేస్తున్నావో తెలుసుకోకపోతే అది కంప్లీట్గా యూజ్లెస్ అవుతుంది. సో ఎందుకంటే నీకు ఫ్యాట్ లాస్ కటింగ్ ప్లేస్లో అయితే మల్టీవిటమిన్స్ అనేవి యూజ్ చేయకండి ఫస్ట్ థింగ్. సో ఎందుకు వద్దంటున్నా అంటే, నీకు మల్టీవిటమిన్స్ సమ్ ఎక్సెట్రా ఇవి ఉంటాయి కదా, ఈ క్యాప్సిల్స్. సో కొన్ని కాంబో ప్యాక్స్ ఉంటాయి, 3, 4. సో అన్నీ మిక్స్ అయి ఉంటాయి. సో అది అవి ఏం చేస్తాయంటే మన బాడీలో వాటర్ స్టోరేజ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. అంటే మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తారు ఈ మల్టీవిటమిన్ క్యాప్సిల్స్ అనేవి. సో మీరు రీల్స్ చూసి యూజ్ చేస్తున్నారు కదా, చెప్తున్నారు కదా అని చెప్పేసి మీరు ఫ్యాట్ లాస్ కటింగ్ చేసిన మాత్రం తీసుకోకండి. అది ఆ మల్టీవిటమిన్ క్యాప్సిల్స్ ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే, మీకు ఫ్యాట్ లాస్ అదే ఆఫ్ సీజన్ బల్కింగ్. సో నార్మల్గా అంటే నాకు కొంతమంది జిమ్ చేస్తుంటారు నార్మల్గా, సో రెగ్యులర్గా. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో నువ్వు ఎప్పుడైతే ఫ్యాట్ లాస్ కటింగ్ చేసి నువ్వు తీసుకొద్దాం అనుకుంటున్నావో అప్పుడు అది నీకైతే యూజ్లెస్ అవుతుంది. సో నన్ను అడిగితే వద్దని చెప్తాను. ఎందుకంటే అది నీకు నీ బాడీలో ఉండే వాటర్ని డ్రై చేస్తుంది. సో నువ్వు డ్రై చేయడానికే ట్రై చేస్తున్నావు నీ ఫ్యాట్ లాస్ కటింగ్ చేసి. సో నువ్వు మళ్ళీ మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ తీసుకొచ్చి నీ బాడీలో ఎక్కిస్తే అది నీకు వాటర్ అనేది స్టేబుల్ చేసేస్తుంది. నేను తీసుకుంటే వాటర్ కూడా అది పర్ఫెక్ట్గా పోదు. సో ఆ వాటర్ కూడా స్టేబుల్ చేసేసి మొత్తం బ్లడ్లో ఉంచేస్తుంది అలా. సో నీ బ్లడ్ ప్రెషర్ అనేది అంత ఎక్స్ట్రీమ్గా రన్ అవుతుంది. సో అందుకోసమే మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ అయితే వద్దంటున్నాను. మళ్ళీ అంటే ఈ కటింగ్ ఫేస్ ఆర్ ఫ్యాట్ లాస్ ఫేస్లో మీకు మంచిగా హెల్ప్ అయ్యే క్యాప్సూల్స్ అయితే ఫిష్ ఆయిల్ మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ విటమిన్ సి, ఈ రెండు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నేను చెప్తుంది ఏంటంటే ఇది ప్రమోట్ చేస్తలేదు ఫస్ట్, అట్లా అయితే చూడకండి. అది మీకు కొంచెం నేను చెప్పేది ఎందుకు ప్రమోషన్ చేస్తున్నాం అది అన్నట్టు అనిపిస్తే మాత్రం. సో నాకున్న ఫాలోయింగ్కి ఫాలోయింగ్ మన సబ్స్క్రైబర్స్కి నేను చెప్పేది అంత సెట్ కాదు. సో నువ్వు అట్లా మాత్రం ఫస్ట్ థింగ్ చేయి. ఏంటంటే పర్సనల్ నేను ఫేస్ చేసిందే నేను కంప్లీట్గా చెప్తాను. సో అది నీ మెయిన్ థింగ్. సో నువ్వు నాకు లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయాలని ఏ వీడియో ఇప్పుడు వచ్చి నేను ఆల్మోస్ట్ ఒక 100 or 150 వీడియోస్ చేశాను. సో ఒక్క వీడియోలో కూడా నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అని ఇప్పుడు అడగలేదు. ఏంటంటే నా కంటెంట్ అనేది నేను చెప్పేది నీకు నచ్చితే నువ్వే లైక్ చేస్తావు, షేర్ చేస్తావు, సెకండరీ. సో దానికోసం నేను ఈ కంటెంట్ క్రియేషన్ అయితే స్టార్ట్ చేయలేదు మెయిన్. సో నేను చెప్పేది ఎవరికో ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100 వ్యూస్ వచ్చింది. సో అందులో ఒక్కడికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను ఇట్లయితే స్టార్ట్ చేస్తున్నాను.
సో వ్యూస్ కోసం, లైక్స్ కోసం అయితే నా పాత ఫొటోస్ ఉంటాయి. సో 39 కేజీ 39 కేజీ బాడీ వెయిట్ తీసుకొచ్చి ఇప్పుడు నేను ఉన్న కటింగ్ ఫేస్ లైక్ ఈ ప్యారలైజ్ అనే ఫేస్ని కొంచెం ఫ్లెక్స్ చేసుకుని, లైక్ నా బాడీ కండిషన్ మీరు ఎట్లనే చూస్తారు కదా ఎండ్ ఆఫ్ దీంట్లో. సో అవి తీసుకొచ్చి నేను ఎడిట్ చేసుకుని పెట్టుకుంటే నాకు వీడియోస్ వస్తాయి, అలా వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు. సో అది నా అది నాకు అంత సాటిస్ఫాక్షన్ అది ఇదు. లైక్ నేనైతే హ్యాపీగా ఫీల్ అవ్వను దాన్ని నుంచి వచ్చేవి కూడా. సో అది నాకు అంత ఇంపాక్ట్ అయితే చూపిద్ది నాకు. సో పర్సనల్లీ నేనేం ఫీల్ అయితే అంటే నేను ఫేస్ చేసింది, సో ఇట్లా మాట్లాడడానికి అట్లీస్ట్ ఒక్కడికైనా హెల్ప్ అయితే ఐఎమ్ హ్యాపీ. సో అది నాకు మంచిగా అనిపిస్తుంది. సో అందుకోసమే నేను సో ఆ వీడియోస్ అయితే కొంచెం పెట్టడం కూడా ట్రై చేయను మ్యాక్స్ మేబీ. సో మల్టీ క్యాప్షన్స్ అయితే తీసుకోకండి. మీ ఫ్యాట్ల సర్కటింగ్ ప్లేస్లో అయితే ఇది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అసలు తీసుకోవద్దు, నేను ఇచ్చే సజెషన్ అది. సో నువ్వు తీసుకోవాల్సిన స్టేజ్ ఏంటంటే ఆఫ్ సీజన్, బల్కింగ్, నార్మల్, జిమ్. ఈ త్రీ స్టేజ్లో ఉన్నప్పుడు నువ్వు మల్టీవిటమిన్స్ యూజ్ చేయి, అది బెటర్. సో నువ్వు ఎప్పుడైతే ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేస్ని నీ బాడీని తీసుకొద్దాం అనుకుంటావో ఆ టైంలో నీకు ఫిష్ ఆయిల్, విటమిన్ సి ఇవి మంచిగా ఈ మంచిగా హెల్ప్ అవుతుంది. రెండు తీసుకున్నా ఓకే, బట్ లైక్ విటమిన్ సి కన్నా లైక్ ఫిష్ ఆయిల్ తీసుకోవడానికి అయితే మంచిగా ప్రిఫరెన్స్. సో ఎందుకంటే అది నీకు మంచిగా హెల్ప్ అవుతుంది ఈ కటింగ్ ఫేస్ ఆర్ ఫ్యాట్ లాస్ ఫేస్లో. ఓకే. సో ఈ క్యాప్సూల్స్ అనేవి వర్కౌట్స్కి వచ్చే ముందు అయితే ప్రిఫర్ చేయండి. సో నువ్వు కొంతమంది ఏంటంటే నైట్ స్లీప్ అంటే లైక్ స్లీప్ చేసే ముందు తీసుకుంటే పడుకునే ముందు తీసుకుంటారు. సో పర్సనల్లీ నేనైతే అట్లా తీసుకోవద్దని కూడా చెప్తాను. ఎందుకంటే సో నువ్వు తీసుకునే క్యాప్సూల్ని కొంచెం బర్న్ చేయాల్సి ఉంటుంది. లైక్ అదే ఇది కంప్లీట్గా ఈ బాడీలో ఇంక్లూడ్ అయితే నీకు మంచిగా హెల్ప్ అవుతుంది. సో స్టోరేజ్ అయితే అవ్వదు. సో అందుకోసం నువ్వు వర్కౌట్స్ చేసే ముందు తీసుకుంటే, లైక్ వర్కౌట్స్ చేసే ముందు పర్లేదు, లేకపోతే నువ్వు కార్డియోని హిట్ చేస్తా అంటే లైక్ మార్నింగ్ కార్డియో చేయొచ్చు, కొంతమంది ఈవినింగ్ చేస్తారు. సో కార్డియో చేసి ఒక 20 minutes బిఫోర్ తీసుకొని సో నువ్వు దాన్ని ఇలా బర్న్ చేస్తే కాబట్టి అది కొంచెం మంచిగా హెల్ప్ అవుతుంది అది. సో అట్లా చేయడానికి అయితే ట్రై చేయండి. సో సప్లిమెంట్స్ అనేవి ఏ స్టేజ్లో ఏవి తీసుకుంటే మంచిగా మనకి హెల్ప్ అవుతుందో సో వాటిపైన ఫోకస్ చేయండి. ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పేసి అవైతే తీసుకోవడానికి అయితే ట్రై చేయకండి. సో నువ్వు బల్క్ ఫేస్లో ఉన్నావా, కటింగ్ ఫేస్లో ఉన్నావా, లేకపోతే నార్మల్ జిమ్ చేస్తున్నావా, సో ఇవి ఫస్ట్ నీకు తెలియాలి. సో అట్లా తెలిస్తేనే నువ్వు యూజ్ చేసే లైక్ ప్రోడక్ట్స్కి లైక్ అది బ్యాలెన్స్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వెయిట్ లాస్కి కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు. సో ఆ వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ అని తీసుకొచ్చి నువ్వు బల్కింగ్ స్టేజ్లో వాడు చెప్పాడు కదా చెప్పి బల్క్ స్టేజ్లో యూజ్ చేస్తే ఎట్లా ఉంటుంది, చాలా గలీజ్ ఉంటుంది కదా. సో వాళ్ళు చెప్తున్నారు నేను చెప్తున్నాను కాదు, నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు అది నీకు ఎట్లా హెల్ప్ అవుతుంది. సో దానిపైన మంచిగా ఫోకస్ చేసి నువ్వు తీసుకునే ప్రోడక్ట్స్ కొంచెం తీసుకోవడం ట్రై చేయి. సో ఇప్పుడు నేను ప్రీ వర్కౌట్ యూజ్ చేస్తున్నాను. సో నువ్వు బల్క్ టైంలో ప్రీ వర్కౌట్ యూజ్ చేస్తే నీకు కొంచెం లైక్ అంత ఇంపాక్ట్ అయితే చూపిదు. ఎందుకంటే అది బ్లడ్ ప్రెషర్ అనేది కొంచెం ఎంటీ స్టమక్తో తీసుకుంటే అది మంచిగా బాడీకి పుష్ ఇస్తుంది. సో ప్రీ వర్కౌట్ అనేది నువ్వు బల్కింగ్ ఫేస్లో ఏంటంటే అంత అంత ఎక్స్ట్రీమ్ అనిపించదు. ఎందుకంటే అది వాటర్ కంటెంట్ ఫుల్ ఉంటుంది, ప్లస్ బ్లడ్ ప్రెషర్ స్లో ఉంటుంది, సమ్ ఫుడ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల నీకు అంత పర్ఫెక్ట్గా అయితే అనిపించదు. సో నువ్వు కటింగ్ ఫేస్లో తీసుకుంటే అది నీకు మంచిగా పుష్ ఇచ్చినట్టు ఉంటుంది. సో అందుకే అంటున్నాను, నువ్వు ఏ సప్లిమెంట్స్ తీసుకుంటున్నా అది నీకు ఎట్లా హెల్ప్ అవుతుంది, లైక్ అది నేను ఈ ఫేజ్లో యూజ్ చేయొచ్చా, ఈ ఫేజ్లో యూజ్ చేయొచ్చా అని తెలుసుకుని నువ్వు స్టార్ట్ చేసుకుంటే అది నీకు మంచిగా హెల్ప్ అవుతుంది, ప్లస్ మనీ కూడా సేవ్ అవుతుంది. సో అదే నేను చెప్పేది. సో మల్టీవిటమిన్స్ క్యాప్సూల్స్ అనేవి కొంచెం పక్కన పెట్టండి ఈ కటింగ్ ఫేస్ ఆర్ ఫ్యాట్ లాస్ జర్నీలో. అయితేనే మీకు బ్యాలెన్స్ అవుతుంది. లేకపోతే లైక్ ఎందుకు వద్దంటున్నా అంటే మీరు క్యాప్సూల్ తీసుకున్నారనుకో, ఈ క్యాప్సూల్స్ తీసుకునేవి మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ తీసుకునేవి వాటర్ ఇంటేక్ అనేది హై ఉండాలి. వాటర్ ఇంటేక్ లేకుండా నువ్వు క్యాప్సూల్ తీసుకుంటే నీకు కిడ్నీస్ ఏదో ఎఫెక్ట్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకో. ఎందుకంటే నువ్వు కటింగ్ ఫేస్ ఆర్ ఫ్యాట్ లాస్లో వాటర్ కంటెంట్ అనేది కొంచెం బాడీని డ్రై చేద్దామని తగ్గిస్తుంటావు. ఇక్కడ నువ్వు క్యాప్సూల్ తీసుకుంటున్నావు,
ఈ క్యాప్సూల్స్ తీసుకొని వాటర్ కంటెంట్ తగ్గిస్తూ ఉంటే సో ఇంపాక్ట్ అనేది ఇప్పుడు చూపించదు, బట్ ఏదో ఒక టైంలో అయితే చూపిస్తుంది. సో అది మెయిన్ థింగ్. సో ఈ నువ్వు వాటర్ కంటెంట్ అనేది కొంచెం మిడిల్లో ఉండేటప్పుడు నీకు ఫిష్ ఆయిల్ కొంచెం పర్లేదు, బ్యాలెన్స్ అవుతుంది. సో అందుకే అంటున్నా, నువ్వు ఏ సప్లిమెంట్స్ తీసుకుంటున్నావో, ఎందుకు యూజ్ చేస్తున్నావో, సో అది తెలుసుకుని ఫస్ట్ బై చేయడానికి కదా స్టార్ట్ చేయి. ఎవడో ఏదో చెప్పాడు రీల్స్లో మినిమం బేసిక్ క్యాప్సూల్స్ ఇవి అవి అని చెప్పేసి మాత్రం తీసుకోకండి. సో అది మెయిన్ థింగ్. వాడు చెప్పిండు వీడు చెప్పిండు అని క్యాప్సూల్స్ మీరు యూజ్ చేస్తే మాత్రం ఇది మంచిగా సెట్ అవుతుంది. ఎందుకంటే 10 minutes పర్లేదు, ఒక 1 minute 2 minutes మాట్లాడడం కదా ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్గా జిమ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎట్లా జిమ్ చేస్తాను కానీ నాకు మినిమం బేసిక్ తెలియదు. సో నేను జిమ్ చేస్తున్నాను, బాగానే ఉంది. నేను కటింగ్ ఫేస్ ఆఫ్ ఫ్యాట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేసినప్పుడు నేను మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ అయితే తీసుకుంటున్నాను. మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల నేను బాగానే ఉన్నా, కొన్ని రోజులు అనిపించింది, బాగానే ఉంది, బ్యాలెన్స్ చేస్తాను ఓకే. బట్ నేను ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేస్ చెప్పాను కదా, ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేస్ స్టేజ్లో ఉండేటప్పుడు సో ఒక బ్రో వచ్చి లైక్ సమ్ ఎక్స్ట్రా పర్సన్ వచ్చి, బ్రో నువ్వు ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేస్లో ఉన్నావు కదా, సో నువ్వు వాటర్ ఇంటేక్ అనేది కొంచెం తగ్గించి తీసుకో, అది నీకు మంచిగా బాడీని డ్రై చేయడానికి హెల్ప్ అవుతుంది అని చెప్తారు. సో ఆ టైంలో నువ్వేం చేస్తావు? సో పర్సనల్లీ తన సీనియర్ కదా, చెప్పిండు కదా, సో మంచిగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నువ్వు వాటర్ కంటెంట్ అనేది తగ్గిస్తావు. సో నువ్వు వాటర్ కంటెంట్ అనేది తగ్గించినప్పుడు నువ్వు క్యాప్సూల్ తీసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో అది నీకు మంచిగా కిడ్నీలు అయితే ఎఫెక్ట్ అవుతాయి. సో అందుకోసం చెప్తున్నా, ఈ స్టేజ్ ఉండేటప్పుడు ఏవైతే అవాయిడ్ చేయండి. ఫిష్ ఆయిల్, విటమిన్ సి, వీటికి ప్రిఫరెన్స్ చేయండి, అవి మీకు మంచిగా హెల్ప్ అవుతాయి. ఓకే, సో అది ఏ స్టేజ్లో ఏదో మీకు తీసుకుంటే హెల్ప్ అవుతుందో ఈ వీడియో అయితే నీకు అదే లైక్ చెప్పారనిపించింది. సో మెయిన్ ఏంటంటే నేను చెప్పేది మీకు అర్థమైతే నేను హ్యాపీ, లేకపోతే నువ్వు హ్యాపీ, అంతే. ఇంకంతకు మించి ఏమి ఉండదు. లైక్ మేబీ నన్ను ఇట్లా చూడడానికి అయితే కొంచెం చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే నేను చెప్పేది కొంచెం మీకు అర్థమవుతుంది, ప్లస్ కొంచెం మంచిగా ఉంటుంది. సో మరీ ఎక్స్ట్రీమ్గా నా గురించి మరీ ఎక్స్ట్రీమ్గా థింక్ చేసేసి సో బాడీ అని చూపించేంత ఇదైతే కాదు నాది. ఎందుకంటే మనం న్యాచురల్ బాడీ బిల్డింగ్ చేస్తున్నాం కాబట్టి దానికోసం ఒక ఇయర్స్ ఆఫ్ టైం అయితే మేబీ పట్టొచ్చు కదా, పడుతుంది. సో ఇట్లా చూస్తే ఏంటంటే జస్ట్ కామన్ థింగ్ లాగా కనిపిస్తాం. నువ్వు మరీ ఎక్స్ట్రీమ్గా థింక్ చేసిన గురించి ఆలోచిస్తే మాత్రం మేబీ అది నీ మిస్టేక్ ఉండొచ్చు. నెక్స్ట్ మన లెగ్ ఎక్స్టెన్షన్. సో ఇంకా మనం లీడ్స్ అయితే తీసుకున్న స్టేజ్ అయితే లేదు, కంప్లీట్ 30-40 అయితే ఇంకా క్రాస్ చేసే ఛాన్సే లేదు. సో చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు, బట్ అంత చేయాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. సో ఎందుకంటే మనం ఎండ్ ఆఫ్ ది స్టేజ్కి వచ్చాం కాబట్టి కొంచెం అన్నీ తగ్గించాల్సిన టైం అయితే వచ్చింది. సో అది మైండ్లో పెట్టుకొని చేస్తే మంచిగా ఉంటుంది. సో ఈ టైంలో లిఫ్టింగ్ అది చేస్తే లెగ్ షర్ట్కి వెళ్ళిపోతుంది. ఓకే,
సో ఇంకా మీరు లైక్ నేననే కదా మీరైనా ఒక 100 డేస్ చేసినప్పుడు సో ఎండ్ ఆఫ్ ది 20 డేస్ వస్తాయి కదా, సో ఆ టైంలో కంప్లీట్ వెయిట్స్ అయితే తగ్గించడానికి అయితే ట్రై చేయండి. వెయిట్స్ ఎక్కువ చేస్తుందంటే నువ్వు అన్ని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమవుతుంది. సో కార్డియో కూడా హిట్ చేయాలి మీ, సో దాంతోపాటు నువ్వు వర్కౌట్స్ కూడా చేయాలి. సో అందుకోసం ఎక్స్ట్రీమ్ హెవీ వెయిట్స్ తీసుకుంటే అంత పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయితే అవ్వదు. సో తక్కువ వెయిట్ చేసుకొని ఫెయిల్యూర్ హిట్ చేసుకుంటూ బ్యాలెన్సింగ్గా తీసుకెళ్తే మంచిగా సెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో మ్యాక్స్ మనకి డాన్సింగ్ మంచిగా అలవైతే ప్లస్ సో ఇన్నర్ సైడ్ కొంచెం మంచిగా సెట్ అవుతుంది, లైక్ ఈ బెల్లీ ఫ్యాట్ సో ఇది మంచిగా బర్న్ అవుతుంది. కొంచెం మరీ ఎక్స్ట్రీమ్గా అయితే ఏం బర్న్ అవ్వదు. సో కొంచెం ఎక్స్ట్రీమ్గా డౌన్ అయితే మంచిగా హెల్ప్ అవుతుంది. సో మేబీ వాయిస్ రావచ్చు, నేను మాటలో వినిపిస్తుంది కూడా తెలియదు. బట్ ఏంటంటే మైక్ ఏదో ప్రాబ్లం అది మీ. బట్ సో మైండ్స్ ఒక వెయిట్స్ అంతా తగ్గించి తీసుకోవడానికి మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. లైక్ ఎందుకంటే మీరు తీసుకునే వెయిట్ని కంప్లీట్గా 12-15 రిప్లేసెస్ అయితే కంపల్సరీ చేయాల్సిందే. సో అట్లా కాకుండా 5-6 కిలోలు తీసుకొచ్చి మళ్ళీ వెయిట్స్ని రీట్రాక్లో పెట్టేస్తా అంటే కుదరదు. సో అట్లా చేస్తే ఏంటంటే మళ్ళీ నువ్వు స్ట్రెంత్ ట్రైనింగ్ చేసినట్టు అవుతుంది. సో మనం ఇప్పుడు చేస్తుంది స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే కాదు. సో ఫెయిల్యూర్ హిట్ అవ్వాలి, ఫ్యాట్ బర్న్ అవ్వాలి, మంచిగా కనిపించాలి, అది మెయిన్ థింగ్. సో అది మైండ్లో పెట్టుకొని యువర్ లిఫ్టింగ్ చేయకండి ఈ టైంలో. ఇంకా వర్స్ట్ థింగ్ అది, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఒక అయితే 15 డేస్ అంతే. సో నేననే కాదు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసినా సరే, సో పర్సనలీ నేనైతే ప్రిఫర్ చేయమని కూడా చెప్పాను. ఎందుకంటే అది ఫ్యాట్ కంటెంట్ అనేది చాలాసార్లు చెప్తున్నా, ఫ్యాట్ కంటెంట్ అనేది లో ఉంటే ఎనర్జీ చాలా లో ఉంటుంది. సో అది మైండ్లో పెట్టుకోండి. స్ట్రెంత్ ట్రైనింగ్ అవాయిడ్ చేసి మీరు తీసుకున్న వెయిట్స్ని 12-15 ఈ రేంజ్కి తీసుకెళ్తే ఫైబర్ మంచిగా హిట్ అవుతుంది, ఫ్యాట్ మంచిగా బర్న్ అవుతుంది. ఓకే, సో నువ్వేం చేస్తున్నావు అది నువ్వు మైండ్లో పెట్టుకో. సో వాడే చేస్తున్నాడు, వీడే చేస్తున్నాడు అని చెప్పేసి యోగా మాత్రం మెల్లదు. సో పర్సనల్ నేను చెప్పేది అదే. ఓకే, ఓకే. సో ఫెయిల్యూర్ హిట్ అవ్వాలండి, నువ్వు ఎంత వెయిట్ చేస్తున్నాడు మ్యాటర్ కాదు. ఓకే, ఎంజాయ్. అండ్ నెక్స్ట్ షోల్డర్. సో మ్యాక్స్ నేనైతే 3 చేసాను అనుకుంటా, 3. సో 3 వేరియేషన్స్ అంతమించి ఎక్కువ చేయలేదు, ఎందుకంటే ఈ టైంలో మనం ఎక్కువ చేయడం వేస్ట్ అంటే లైక్ అంత ఎక్స్ట్రీమ్గా చేయాల్సిన అవసరం లేదు. కార్డియో అయితే మాత్రం ఇచ్చేయాలి మెయిన్ థింగ్. సో కార్డియో మంచిగా తీసుకెళ్ళాలి, ఇవి బ్యాలెన్స్ చేసుకుంటూ కార్డియో ఇచ్చేయాలంటే కొంచెం వేరియేషన్స్ అనేవి కొంచెం. సో యాక్చువల్లీ నేనైతే చేసేవి 4-5.
సో ఇప్పుడు ప్రజెంట్ అయితే 3 చేశాను. అయితే వర్త్ అనిపించింది నాకు. షాల్ట్ షాల్ట్ అట్లా ఈడ్స్ తీయడానికి కూడా బ్యాలెన్సింగ్ అయిపోయింది. సో ఇట్స్ తక్కువ వెయిట్స్ అయినా తక్కువ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పర్సనలీ ప్రతిసారి చెప్పేది అదే. ఇవి ఈ టైంలో రైట్ కాదు. ఓకే, అండ్ ఫైనల్లీ వర్కౌట్స్ అయితే కంప్లీట్ అయింది. బట్ డే అయితే కంప్లీట్ కాదు. సో ఫ్యాట్ లాస్ నేను ఎప్పుడు చెప్పేది ఒకటి, ఫుడ్ని కంట్రోల్లో పెట్టండి, కార్డియో హిట్ చేయండి, వర్కౌట్స్ మంచిగా ఫెయిల్గా తీసుకెళ్తే ఈ 3 పర్ఫెక్ట్గా యాడ్ చేసుకుంటే నీకు మంచిగా రిజల్ట్స్ అయితే వస్తాయి. సో అది మెయిన్. కార్డియో మాత్రం కంపల్సరీ హిట్ చేయండి. ఓకే, కొంచెం ఎనర్జీ అయితే పీక్ లెవెల్లో లో ఉంటుంది నాకు తెలుసు, ఎందుకంటే ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు అర్థం. సో కొంచెం గివ్ అప్ అయితే ఇక ఫైనల్లీ అది. సో లైక్ కండిషన్ అయితే కొంచెం బ్లాక్ వస్తుంది. ఓకే, Madem başarıya alacağız. ఓకే, సో కార్డియో మంచిగా హిట్ చేయడానికి ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ప్లేస్ ఈడిఫైడ్ 100 అని. ఓకే, సో మాట్లాడక కూడా ఏం లేదు. సీ యు టుమారో.